అదే పెళ్ళి 1ంటికి రాత్రి. ఎవరు నీదే రాలేను, రాత్రి అయిపోయింది 1ంటికి. నిన్న మొన్న అన్నావు కదా పెళ్లి కుదిరి రాత్రి అన్న పేరు నా పెళ్లి కుదిరిందని నిన్నే మొన్న అన్నానా? అది తెలిసి 2 నెలలు అయింది. నానేమంటాలే, నేను విన్నది నిన్న. అదే నిన్న అన్నావు. ఇక రాత్రి అయిపోయింది, పెళ్లి అయిపోయింది, పొద్దురికి ఇక్కడ దిగాను. పెళ్లి సెట్ అయింది అనుకుంటున్నా. పెళ్లి మాట్లాడుకున్నారు పెళ్లి రోజు ముహూర్తం అయ్యి అన్నీ అయిపోయి 2 నెలలు అవుతుంది. డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారా? అదే ఫిబ్రవరి 13. మొత్తం మనది హడావిడి రాత్రి అన్న. ఇప్పుడు నీళ్ళు పోసుకుంటున్నాను నాడు నాన్నాడు అజయ్ మిగిలింది. అజయ్ ఇంకొక రోడ్ ఉంటాడు అనమాట. ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. అమ్మాయి దగ్గర మగుడిని ఎగుతున్నాయి ఎగుతున్నాయి. స్క్రీన్ షేరింగ్ వస్తుంది అందరికి. ఏమంత వస్తుందా? వస్తుందన్న. ఓకే రైట్. సో మొన్న ఫంక్షన్స్ ప్రాక్టీస్ చేశారా? చేసామన్నా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నథింగ్ అన్న. ఓకే. సో ఇవాళ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ చూద్దాం, చూడండి. సో బేసిక్గా మన క్లిక్సెన్స్లో డేట్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. డేట్ బై డిఫాల్ట్గా డేట్ అనేది ఒక నెంబర్ లాగా స్టోర్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. మన ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే కావాలన్నా కానీ చేయొచ్చు, బట్ ఈచ్ డేట్ విల్ బి స్టోర్డ్ యాజ్ ఏ నెంబర్. ఓకే. దిస్ డేట్ కాన్సెప్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1899 December 31st. ఓకేనా? నరేష్, డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పాను. సో అది మీకు చూపించాలి అంటే సో డేట్ hash అనేది ఒక ఫంక్షన్. I'll explain what is date and what is date hash. But if I give a date here, so I'm giving difference. అంత పాతది సాంగ్ కదా అయినా ఉంటాయా దాంట్లో? 1899 అనేది అంత పాత ఇయర్స్ కూడా ఉంటాయా? పాత ఇయర్స్ అంటే అంత పాత నుంచి, అంత ఓల్డ్ డేట్ నుంచి. ఏమో అప్పటి నుంచి ఎవరికైనా బిజినెస్ ఉంటే అప్పటి నుంచి ఎవరికైనా బిజినెస్ ఉంటే మనం ఏం చేయలేం కదా. అంటే ఏం చేయలేము. చూపిస్తా ఉందా డేటాలో చూపిస్తాను. ఫస్ట్ పెట్టిన రెండో డేట్ రావాలి. యాక్చువల్గా అది ఫార్మాట్ తీసుకోలేదు, లేకపోతే సింపుల్గా చెప్పాలంటే. సో నీకు ఇది చూపించాలి. సపోజ్ టుడే అని ఫంక్షన్ ఒక ఫంక్షన్ ఉంటుంది చెప్పాను కదా. టుడే అంటే ఇవాళ డేట్ వస్తుంది. నీకు టుడే. సో ఇప్పుడు దీనికి ఏమొస్తుంది? ఏమొచ్చింది? 1451th డే. ఎప్పటి నుంచి? 1899 December 30th, 1899 నుంచి చూస్తే ఇవాళ 43,451 డే. సో అది యాక్చువల్గా ఈ విధంగా స్టోర్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. ఓకేనా? సో దీన్ని డేట్గా డిస్ప్లే చేయాలనుకో, అంటే డేట్ హ్యాష్ అనే ఫంక్షన్ యూస్ చేసినప్పుడు మనం ఏమైంది? సో డేట్ హ్యాష్ లేదనుకో, బై డిఫాల్ట్గా ఏమొస్తుంది?
సో ఇంతకుముందు మనం చూసాము. లెట్ మీ డూ దిస్. సో డేట్ హ్యాష్ అనే ఫంక్షన్ తీసుకుంటాం. టుడే అనే ఫంక్షన్ తీసుకుంటే ఏమొచ్చింది చూద్దాం. ఫస్ట్ నెంబర్ వస్తుంది. ఓకే, సో నెంబర్ అని పెట్టింది కాబట్టి నెంబర్ వచ్చింది. సో ఆటోమేటిక్గా ఆటో ఫంక్షన్ పెడితే ఏమొచ్చింది? డేట్ వచ్చింది కదా. కానీ బ్యాక్ ఎండ్ ఎలా స్టోర్ అయింది? నెంబర్గా స్టోర్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే టుడే -1 అని పెట్టాను అనుకో, ఏమొచ్చింది? 43,450 నెంబర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? నెంబర్గా స్టోర్ అవుతుంది కాబట్టి నువ్వు మైనస్ చేసినప్పుడు ఏమైతుంది? నెంబర్లో నుంచి మైనస్ అవుతుంది. అంటే డేట్ -1 రాదు. సో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇది ఏమైంది? 43,450 ఎందుకు వచ్చింది అంటే -1 కాబట్టి. అదే -2 పెట్టాను అనుకో, 43,440. ఓకే, సో దీని మీద మనం ఈ అడిషనల్ సబ్ట్రాక్టింగ్ చేసినప్పుడు ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, సో మనకు 2 ఫంక్షన్స్ ఉన్నాయి. డేట్ ఫంక్షన్ ఒకటి, డేట్ హ్యాష్ ఫంక్షన్ ఒకటి. డేట్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే డేట్ ఫార్మాట్లో ఫార్మాట్ అవుతుంది. డేట్ హ్యాష్ ఏమవుతుంది అని అంటే ఇంటర్ప్రెట్ అవుతుంది, అది డేట్ ఫార్మాట్లో ఉందా లేదా అదవుతుంది. సో డేట్ని ఏమంటాం? ఫార్మాటింగ్ ఫంక్షన్. డేట్ హ్యాష్ని ఏమంటాం? ఇంటర్ప్రిటేషన్ ఫంక్షన్ అన్నమాట. ఓకేనా. సో ఏదైనా డేట్ మీద డేట్ హ్యాష్ యూజ్ చేసామన్నా హలో స్వామి, రవిస్వామి వాయిస్ వినపడట్లేదు. హలో, నెట్ కనెక్టివిటీ ఇష్యూ వచ్చిందిలే. సో ఇది అర్థమైందా? డేట్ టు డేట్ హ్యాష్ డిఫరెన్స్. డేట్ అంటేనేమో యాక్చువల్గా మనకి డేట్ ఫార్మాట్లో ఫార్మాట్ చేయడానికి యూజ్ చేస్తాం. డేట్ హ్యాష్ అంటేనేమో దాని బ్యాక్ ఎండ్ నెంబర్ ఏంటి, ఓకే, దాన్ని నెంబర్గా ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తాం. అర్థమైందా? సో టుడే అనేది బేసిక్గా ఇవాళ డేట్ని మనం డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. అన్న స్క్రీన్ షేరింగ్ రావట్లేదు అన్న. ఇప్పుడు వస్తుందా? ఓకే అన్న. సో ఇది డేట్ టు డేట్ హ్యాష్ కి డిఫరెన్స్. ఓకే, సో ఏదన్నా ఒక నెంబర్ని ఇప్పుడు వేరే ఫార్మాట్లో చేయాలనుకో, లెట్స్ సే ఇప్పుడు నాకు ఇది ఎలా ఉంది, డిడి ఎంఎం వైవై ఫార్మాట్లో ఉంది. లేదు నాకు డిడి -MMM-YY ఫార్మాట్ కావాలనుకో, అప్పుడు నువ్వు ఏ ఫంక్షన్ వాడాలి? డేట్ హ్యాషా? డేట్ ఫంక్షన్ వాడి ఫ్రంట్ లో చేంజ్ చేసుకుంటారు. డేట్ ఫంక్షన్ వాడాలి, అక్కడైనా చేంజ్ చేయొచ్చు. ప్రతిసారి నువ్వు లోడ్ స్క్రిప్ట్ లో చేంజ్ చేయవు కదా. సో చూడు, డేట్ ఆఫ్ ఇది కామా సింగిల్ కోట్స్ లో నువ్వు ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ వేస్తావు. ఏంటి? డిడి -MMM-YY. అర్థమవుతుందా? మనం ఫార్మాట్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఏంటి? డేట్ ఫార్మాట్ చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇలా ఇచ్చాం. వచ్చిందా? లేదు నీకు వైవైఏ కావాలి,
సో నీకు ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ ఇచ్చుకోవచ్చు. సో కొంతమంది ఈ ఫార్మాట్ ఫాలో అవుతారు, ఏంటంటే ఎంఎంఎం బై డేట్ లేకుండా. ఓకేనా? సో డేట్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? డేట్ ఫార్మాట్లో మనకు కావాల్సిన ఫార్మాట్లో డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. అందుకే దీన్ని డేట్ నేమ్ ఫంక్షన్ అని అంటాం, ఫార్మాటింగ్ ఫంక్షన్ అని అంటాం. ఓకేనా? కొన్నిసార్లు మనం స్ట్రింగ్ లోడ్ చేసాం మనం. ఓకే, స్ట్రింగ్స్ లోడ్ చేసినప్పుడు వాటి మనం డేట్ ఫార్మాట్లో ఫార్మాట్ చేయగలమా? చేయలేము. ఎందుకంటే డేట్ అనేది స్ట్రింగ్ గా లోడ్ అయింది అనుకో, అది ఇప్పుడు బ్యాక్ అండ్ నెంబర్ ఉండదు కదా. నెంబర్ ఉండకపోతే అప్పుడు ఏమవుతుంది? స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది. మనం ఫార్మాట్ చేయలేం కదా. సో అప్పుడు ఫస్ట్ ఆ స్ట్రింగ్ దేనిగా కన్వర్ట్ చేయాలి? నెంబర్ గా కన్వర్ట్ చేయాలి. స్ట్రింగ్ నెంబర్ గా కన్వర్ట్ చేయాలంటే మనకున్న ఫంక్షన్ ఏంటి? డేట్ హ్యాష్. అది స్ట్రింగ్, బట్ అది నెంబర్, అది డేటే కానీ స్ట్రింగ్ గా లోడ్ అయింది. అర్థమవుతుందా? సో అప్పుడు మనకు అది నెంబర్ గా కన్వర్ట్ చేయాలని అంటే అలా అనమాట. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. నగేష్ రికార్డింగ్ స్టార్ట్ చేసావుగా? ఓకే, రైట్. సో నాకు ఇలా ఒక టేబుల్ ఉంది అనుకో, ఏంటి? లోడ్ ఇన్లైన్ క్రియేట్ సేల్స్. ఓకే, 01 03 300. ఓకే, మారుస్తాం 04 400. ఇలా నాకు డేటా ఉంది. ఇది నాకు తెలుసు. నాకు ఎందుకంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు చెప్పారనమాట, 1801 1802 అనే మంత్స్ అయ్యా, మేము పీరియడ్ అని పిలుస్తాము. 1801 అంటే జనవరి మంత్, 1802 అంటే ఫెబ్ మంత్, అలా చెప్పాడు. ఓకే, లోడ్ చేసావు. లోడ్ చేసినప్పుడు ఇది డేటా ఇప్పుడు ఏ విధంగా తీసుకొని అర్థం చేసుకోవాలి మనం దీని పీరియడ్ని? మంత్ కింద మనం అర్థం చేసుకోవాలి, ఇయర్ మంత్ కింద అర్థం చేసుకోవాలి. కానీ అది దానికి క్లిక్సెన్స్ ఇంజిన్కి చెప్పాలి అంటే ఏం చేయాలి అని అంటే, సో డేట్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తే నెంబర్గా వస్తుంది. 1801 అనేది నెంబర్ కాదు, 1801 నెంబరే. అది దేనికి వస్తుంది? మన December 30, 1899 నుంచి తీసేసింది. అప్పుడు వేరే డేట్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో అది కాదు, మనకి ఇది ఒక ఫార్మాట్ లో ఉంది, పర్టికులర్ ఫార్మాట్ లో ఉందని మనకు తెలుసు. సో నాగేష్ చెప్పు నాగేష్. అవును,
వచ్చింది. ఎందుకు ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైం జాయిన్ అయ్యాక నేను సో డేట్ హ్యాష్ అనే ఫంక్షన్ ఎందుకనంటే ఇంటర్ప్రిటేషన్ ఫంక్షన్ అని అంటాం డేట్ హ్యాష్ అనే ఫంక్షన్. సో మనం ఇచ్చిన వాల్యూ ఇచ్చిన ఫీల్డ్ వాల్యూస్ పలానా ఫార్మాట్లో ఉన్నాయి అని చెప్పేసి క్లిక్సెన్స్ ఇంజిన్కి మనం చెప్పడం కోసం డేట్ హ్యాష్ ఆఫ్ పీరియడ్ కమా YYMM యాజ్ డేట్ అని తీసుకున్నాం. ఇది ఫీల్డ్ నేమ్ డేట్. ఓకేనా? లేకపోతే నీకు కన్ఫ్యూజింగ్గా ఉండిద్ది అని అనుకుంటే పీరియడ్ డేట్ అని పెట్టి పీరియడ్ అండర్స్కోర్ డేట్ అని పెట్టాను. పెట్టి ఇప్పుడు లోడ్ డేటా కొడుతున్నాను చూడు. కింద టేబుల్ ఉంది. సో ఎగ్జిట్ స్క్రిప్ట్ ఎగ్జిట్ స్క్రిప్ట్ అనేది ఎందుకు కొడతాం? ఆ సెషన్ అనేది అంతవరకు ఎగ్జిట్ అవ్వడానికి అక్కడ ఎగ్జిట్ స్క్రిప్ట్ ఉంటే సెషన్ కాదు స్క్రిప్ట్ స్క్రిప్ట్ సెక్షన్ ఆ సెక్షన్ వరకు ఎగ్జిక్యూట్ అయితే మిగతాది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ డేట్కి డేట్ హ్యాష్కి డిఫరెన్స్ అర్థమైతే చాలా ఫంక్షన్స్ కవర్ అయిపోతాయి అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైం. సో పీరియడ్ వచ్చింది, సేల్స్ వచ్చింది, పీరియడ్ డేట్ వచ్చింది, ఇప్పుడు నెంబర్గానే వచ్చింది. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి? దాన్ని డేట్ ఫార్మాట్లో డిస్ప్లే చేయడం, అంతే కదా? సో డేట్ హ్యాష్కి ముందు ఏం రాస్తున్నాను నేను? డేట్ ఆఫ్. అదైనా ఫస్ట్ ఇంటర్ప్రెట్ చేసి దాని మీద డేట్ రాశాను. ఓకే, ఏ స్పెసిఫిక్ ఫార్మాట్ నేను మెన్షన్ చేయకపోతే డేట్కి బై డిఫాల్ట్ ఈ ఫార్మాట్ తీసుకుంటుంది. ఓకేనా? మనం ఏ ఫార్మాట్ కనుక ఇవ్వకపోతే. నౌ లెట్ మీ రీలోడ్ ద స్క్రిప్ట్. కమ్ ఓవర్ హియర్. సో వచ్చిందా? ఏమొచ్చింది? 01/01/2018. ఇది జనవరి. సో జనవరి 1st డేట్ తీసుకుంది, February 1st, March 1st, December, April 1st. So otherwise, what is the difference between date and date hash? Date is a formatting function where you can format a given date or a given value in whatever date format you require. Okay. While date hash is an interpretation function which is used to interpret the given value as a date. అదవుతుందా? డేట్ హ్యాష్ అనేది ఎప్పుడు వాడతామయ్యా అని అంటే మనకి ఇచ్చిన వాల్యూ, మనకి ఉన్న వాల్యూ ఒక డిఫరెంట్ డేట్ ఫార్మాట్లో ఉండి అది స్ట్రింగ్గా లోడ్ అయితే దాన్ని కూడా నువ్వు డేట్ లాగా ట్రీట్ చెయ్యి అని మనం క్లిక్సెన్స్ ఇంజిన్కి చెప్పడానికి మనం యూజ్ చేసే ఫంక్షనే డేట్ హ్యాష్ ఫంక్షన్. ఈ డేట్ హ్యాష్ ఫంక్షన్నే మనం ఏమంటారంటే ఇంటర్ప్రిటేషన్ ఫంక్షన్ అని అంటాం. డేట్ని ఏమో ఫార్మాటింగ్ ఫంక్షన్ అని అంటాం. అర్థమైంది? సో ఈ ఫార్మాటింగ్ ఫంక్షన్స్, ఇంటర్ప్రిటేషన్ ఫంక్షన్స్ మనకి చాలా ఉన్నాయి. సో ఐ విల్ షో యూ వాట్ ఆర్ ఫార్మాటింగ్ ఫంక్షన్స్ అండ్ వాట్ ఆర్ ది ఇంటర్ప్రిటేషన్ ఫంక్షన్స్. సో ఫార్మాటింగ్ ఫంక్షన్స్ అంటే అన్ని ఫార్మాట్ చేయడానికే యూజ్ చేసేది. ఓకే, సో ఇప్పుడు ఇది సేల్స్ ఇలా వచ్చింది కదా, నేను దానికి మనీ అనేది ఒక ఫంక్షన్ ఉంది. మనీ ఆఫ్ సేల్స్ సో దీని తర్వాత సేల్స్ ఏం చేస్తున్నాను నేను? మనీ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఎలాగా? మనీ అనే ఫంక్షన్ వాడా. మనీ ఆఫ్ సేల్స్ యాజ్ సేల్స్ మనీ అని లోడ్ కొట్టాను అనుకో. సో ఇప్పుడు సేల్స్ అనేది డేటా ఎలా వస్తుంది? మనీ ఫార్మాట్లో వస్తుంది. ₹100, ₹200, ₹300 అనేది. అర్థమవుతుందా? సో అలాగే మనకున్న ఫార్మాట్స్ అనమాట. ఫార్మాటింగ్ ఫంక్షన్ అంటే ఎప్పుడైనా సరే గివెన్ ఫీల్డ్ని ఫార్మాట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫార్మాటింగ్ ఫంక్షన్స్. ఓకే, సో వేరియబుల్స్ ఫంక్షన్స్. ఫార్మాటింగ్ ఫంక్షన్స్లో మనకున్న ఏంటి? డేట్, నమ్, మనీ, టైం స్టాంప్. సో డేట్ చూసాము, మనీ చూసాము, నమ్మన్నా అంతే. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే యూజర్ ఏమంటాడంటే నాకు 2 డెసిమల్ ప్లేసెస్ కావాలి అని. 2 డెసిమల్ ప్లేసెస్ కావాలి వాల్యూ అని అన్నప్పుడు 3 డెసిమల్ ప్లేసెస్ కావాలంటే నీకు రిజల్ట్ 5 డెసిమల్ ప్లేసెస్ వచ్చింది. దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. ఎలా చేస్తాం? నమ్ ఫంక్షన్ యూజ్ చేసి రౌండ్ ఆఫ్ చేస్తాం అనమాట. సో అది ఎలా చేస్తాము అని అంటే లెట్స్ సే ఐ యూజ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్. సో KPI
KPI అయితే టెక్స్ట్ అండ్ ఇమేజ్. సో యాడ్ మేజర్, సమ్ ఆఫ్ సేల్స్ తీసుకున్నాం అనుకో. రౌండ్ ఆఫ్ అయిపోయి వాల్యూ వచ్చింది ఇక్కడ రైట్ సైడ్ పైన. దాన్ని ఫార్మాట్ చేస్తాను, సెంటర్గా పెడతా, ఈజీగా అర్థమవుతుంది. సో 1000 అని వాల్యూ వచ్చింది సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, దాన్ని స్పెసిఫిక్ ఫార్మాట్లో చేయాలంటే మనకి ఇక్కడ ఉంటుంది నెంబర్ ఫార్మాట్లో 2 డెసిమల్ ప్లేసెస్ ఉంది. 3 కావాలంటే ఏం చేయాలి? ఇంకొకటి అక్కడ యాడ్ చేయలేదు, అందుకని పైన ఆఫ్. ఓకే, కామా సింగిల్ కోట్స్లో. సో ఫార్మాటింగ్ ఎలా ఇస్తాం అంటే హ్యాష్ అంటే నెంబర్ అర్థం, కామా హ్యాష్ అంటే 1000 సెపరేటర్ డాట్ హ్యాష్ 0. సెపరేటర్ రావడం కోసం పెట్టామన్నమాట. మనకు వాల్యూ లేదు కాబట్టి, వాల్యూస్ లేవు కాబట్టి, అంటే దానికి అసలు డెసిమల్ ప్లేసెస్ లేదు కాబట్టి అట్లా వస్తుంది. బట్ ఇన్ జనరల్ మనకి 5 డెసిమల్స్ ఉన్నప్పుడు 2 డెసిమల్స్కి ఇది చేయాలన్నా కానీ ఏది చేయాలన్నా కానీ నెంబర్ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. అట్లా కూడా ఇక్కడ హ్యాష్ తీసేస్తే హ్యాష్ పక్కన 0 తీసేస్తే అక్కడ వాల్యూ సింగిల్ వచ్చేది కదా, అక్కడ చూసాం కదా సింపుల్గా. సో ఇది నమ్ ఫంక్షన్ అనమాట. ఓకే, టైం స్టాంప్ అంటే సేమ్ డేట్ ప్లస్ టైం ఉన్నప్పుడు టైం స్టాంప్ కూడా అందుకే యూజ్ చేస్తాం, ఫార్మాటింగ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సిమిలర్గా ఇంటర్ప్రిటేషన్ ఫంక్షన్స్ ఉంటాయి, వీటికి హ్యాష్ తగిలిద్ది అంతే. డేట్ హ్యాష్, నమ్ హ్యాష్, మనీ హ్యాష్, టైం స్టాంప్ హ్యాష్. కొన్నిసార్లు ఏంటంటే నెంబర్స్ స్ట్రింగ్స్గా లోడ్ అవుతాయి. సో దాన్ని మనం నెంబర్గా ట్రీట్ చేయాలంటే నమ్ హ్యాష్. ఓకే, మనీ హ్యాష్, టైం స్టాంప్ హ్యాష్. ఓకే, అర్థమైందా ఫార్మాటింగ్ ఫంక్షన్స్, ఇంటర్ప్రిటేషన్ ఫంక్షన్స్? నరేష్ కొంచెం డౌట్ ఉంది దేంట్లో? ఇట్లా అంటే యావరేజ్ ఒక రకంగా డేట్ హ్యాష్ కి అర్థమైంది ఒక యావరేజ్ గా. ఇంటర్ప్రిటేషన్ వాళ్ళకంట అవడం క్వశ్చన్ అడుగుతున్నా, అర్థమైంది నీకు? అదే డేట్ హ్యాష్ కి అర్థమైంది కదా. డేట్ హ్యాష్ డిఫరెన్స్ అంటే ఏంటి? డేట్ అనేది ఏమో ఇంటర్ప్రిటేషన్, డేట్ అనేది ఫార్మాటింగ్, డేట్ హ్యాష్ అనేది ఇంటర్ప్రిటేషన్ ఫంక్షన్. ఓకే, నువ్వు ఇచ్చిన వాల్యూ పలానా డేట్ ఫార్మాట్లో ఉంది అని ఇంజిన్కి చెప్పడానికి యూజ్ చేసేది డేట్ హ్యాష్, దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఫంక్షన్ అని అంటాం. ఇచ్చిన వాల్యూని నీకు కావాల్సిన ఫార్మాట్లోకి ఫార్మాట్ చేసుకోవడానికి యూజ్ చేసేదే ఫార్మాటింగ్ ఫంక్షన్, అది డేట్. ఏం అర్థం కాలేదు? పర్లేదు, అర్థం కాకపోతే అడుగు, నో ప్రాబ్లం. ఫస్ట్ కూడా చెప్పినప్పుడు మానిటర్ కలిగి అంటే అర్థం లేదు. అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? నో ప్రాబ్లం. డౌట్ ఉన్నా అడగండి, మళ్ళీ చెప్తా. ఓకే అన్న. నగేష్ అండ్ గిరీష్ స్వామి అర్థమైంది. ఓకే, సో ఇవి ఫార్మాటింగ్ ఫంక్షన్స్, ఇంటర్ప్రిటేషన్ ఫంక్షన్స్. ఓకే, దాని తర్వాత మనకున్నది ఏంటి అని అంటే డేట్ అండ్ టైం ఫంక్షన్స్. డేట్ అండ్ టైం ఫంక్షన్స్లో డేట్ ఉంది, దాని తర్వాత ఇంక ఇప్పుడు వస్తాయి. సో ఓకే, సో డేట్ అండ్ టైం ఫంక్షన్స్లో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ఇవాళ డేట్ డిస్ప్లే చేయడానికి మనం ఏమి యూజ్ చేస్తాం? టుడే. ఓకే, టుడే ఏమొచ్చింది? ఇవాళ డేట్ వచ్చింది. నెక్స్ట్ నౌ అంటే ఏమొచ్చింది? టైం స్టాంప్. ఇప్పుడు ప్రజెంట్ నౌ అంటే ఇప్పుడు టైం వస్తుంది. ఓకే, దాని తర్వాత సో ఈ టుడేలో నుంచి మనం ఏమేమి డిరైవ్ చేయొచ్చో చూడండి. ఇప్పుడు మనం నవ్ అనే ఫంక్షన్ వాడినప్పుడు అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు టైం వస్తుందా, చేసినప్పుడు టైం? ఎగ్జిక్యూట్ అయినప్పుడు టైం వస్తుంది. సో నెక్స్ట్, సో ఇవాళ డేట్లో నుంచి నేను డేట్ని బయట తీసుకురావాలనుకుంటున్నా. ఏం చేస్తామన్నంటే ఏం తీసుకుంటాం? ఇయర్ ఆఫ్ టుడే అంటే ఏమవుతుంది? ఏ ఇయర్ వస్తుంది ఫంక్షన్, ఏ ఇయర్ డేట్ వస్తుంది. ఓకే, దాని తర్వాత ఇయర్ ఆఫ్ టుడే తర్వాత మళ్ళీ మంత్, అంటే ఏ మంత్ తెలుసుకోవచ్చు.
అంటే టుడేకే కాదు, ఏ డేట్ కైనా తెలుసుకోవచ్చు. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలి కాబట్టి టుడే ఇచ్చాను. మంత్ ఆఫ్ టుడే అంటే ఏమొచ్చింది? ఈరోజు డేట్, మంత్ వచ్చింది 12th మంత్. డేట్. ఓకే, దాని తర్వాత డేట్ ఆఫ్ డే ఆఫ్ డే ఆఫ్. ఎగ్జాక్ట్. అంటే మొత్తం ఉన్నదాన్నే డేట్ అంటాం కదా, ఏమంటారు? స్పెల్లింగ్ తప్పు. ఇవాళ డే వచ్చేసరికి 7. ఇంకా అర్థమైందా? డన్. ఇంకా చాలా ఉంది. అన్న నవ్ ఫంక్షన్ లో నుంచి కూడా తేవచ్చు కదా ఇయర్. ఎక్కడి నుంచి తేవచ్చు అమ్మా? ఎక్కడ నుంచి? నవ్వు టుడే బదులు నవ్వులో కూడా తీసుకోవచ్చు కదా అని అన్నాడు. డేట్ ఉంటే ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. సో వీక్ ఆఫ్ టుడే 51st వీక్. ఇంకో 1 వీకే కదా ఉంది, అంతేనా? సండే తోటి స్టార్ట్ అయింది కాబట్టి 1 వీక్, నిన్నటి తోటి 1 వీక్ స్టార్ట్ అయింది, 51 స్టార్ట్ అయింది. నెక్స్ట్ సండే 52nd. ఓకే, దాని తర్వాత డే వచ్చింది, వీక్ వచ్చింది, మంత్ వచ్చింది. తర్వాత ఏం రావాలి? క్వార్టర్ నేమ్ అంటే నీకు సేమ్ ఏంటి డేట్ వచ్చేసింది. ఫార్మాటింగ్ ఆటో ఉంది కాబట్టి ఈ కేపీఏ మీద పోవాలా. సరేలే, క్వార్టర్ నేమ్ వెయిట్ తీసుకుంటా. సో ఇయర్, మంత్, డేటు, డే, దాని తర్వాత వీక్. ఓకే, సో ఇప్పుడు ప్రతిదానికి స్టార్ట్ ఎండ్. సో ఫస్ట్ దేనికి స్టార్ట్ చేద్దాం? డేకి చేద్దాం. సో డే స్టార్ట్, ఇవాళ డే స్టార్ట్ ఎప్పుడు? మంత్ ఫస్ట్. ఇవాళకి డేట్ స్టార్ట్ ఎప్పుడు? 17 నైట్. డే స్టార్ట్ ఆఫ్ టుడే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? డేట్ ఇయర్ 12 o'clock గడియారంలో మరి 12 AM కనపడుతుందా? ఓకే, పెద్ద చేయాలా? అనిపిస్తుంది. డే స్టార్ట్ అది. సో డే ఎండ్ ఎప్పుడు? 11:59 PM. ఎగ్జాక్ట్లీ. ఓకే, 11:59 59 seconds PM. సో ఇప్పుడు డేకి చేసాం. డే తర్వాత మనకు ఉన్నది నెక్స్ట్ ఏంటి? గ్రాన్యులారిటీ వీక్. సో వీక్ స్టార్ట్ అంటే జనవరి సండే నుంచి స్టార్ట్ అయింది, నిన్నతో స్టార్ట్ అయింది. వీక్ స్టార్ట్ తర్వాత మంత్, వీకెండ్ ఆఫ్ నవంబర్ పెట్టేసి డబుల్ బట్ 22nd. వీకెండ్ తర్వాత మంత్ స్టార్ట్. స్టార్ట్ ఆఫ్ టుడే. సో మంత్ స్టార్ట్ ఆఫ్ టుడే అంటే ఇప్పుడు జనవరి 1st, డిసెంబర్ 1st 2018. దాని తర్వాత మంత్ స్టార్ట్ తర్వాత సో మంత్ ఎండ్ ఆఫ్ సో మంత్ ఎండ్ అంటే ఇప్పుడు డిసెంబర్ 31st. ఓకే, నెక్స్ట్ క్వార్టర్ స్టార్ట్, క్వార్టర్ ఎండ్. సో క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అక్టోబర్ 1st.
start of October 1st. Quarter December. Okay. Next, year start. Year start ఎప్పుడు? March 30. January 1st. Financial year. అడ్వాన్స్ వెళ్ళిపోయా. Financial year. అదే మామూలు. End of December 31st. 2018. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. Clear. దీని తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నది యాడ్ ఇయర్స్. సో యాడ్ ఇయర్స్ ఆఫ్ టుడే అని ఇచ్చాను అనుకో, అంటే ఏమవుతుంది? టుడే కమ 1 అంటే ఇవాళ డేట్కి 1 year. 1 year యాడ్ చేయడం అంటే ఏమొస్తుంది? డేట్ December 17th, 2019. ఎందుకు 1 year యాడ్ చేసాం? ఓకే, అదే +1 బదులు -1 పెట్టాను అనుకో, 17. 2 years వేసాను అనుకో, 16. అదేవిధంగా ప్లస్ పెడితే యాడ్ అవుతుంది, మైనస్ పెడితే సబ్ట్రాక్ట్ అవుతుంది. ఓకే, ఇది యాడ్ ఇయర్స్. దాని తర్వాత యాడ్ మంత్స్. యాడ్ మంత్స్ ఆఫ్ -1 అవుతుంది, November 17th అవుతుంది. ప్లస్ ఒకటి పెడితే ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ వస్తుంది, 17th 1st 2019. ఓకేనా? సో ఇది డిఫరెంట్ డేట్ ఫంక్షన్స్. సో వీక్ స్టార్ట్ వీకెండ్ చెప్పినాము కదా. ఓకే, యాడ్ వీక్స్ అనే ఫంక్షన్ ఉండదు. ఓకే, సో ఇప్పుడు వీక్ డే, వీకెండ్, వీక్ నేమ్, వీక్ స్టార్ట్, వీక్ ఇయర్, ఏది పెట్టినా కానీ మామూలుగా వస్తాయి. సో వీక్ ఇయర్ ఆఫ్ టుడే నాకు 51 వచ్చింది, 2008. ఓకే, వీక్ ఇయర్ అని అంటే ఈ కరెంట్ వీక్ ఏ ఇయర్లో ఉంది అర్థమవుతుందా? మనం ఇచ్చిన వీక్ ఇప్పుడు టుడే అనేది ఒక వీక్ అనుకో, ఈ వీక్ ఏ ఇయర్లో ఉందన్నది వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను 01/01/2019 ఇచ్చాను అనుకో, హోప్ఫుల్లీ 2019 రావాలి. అది డేట్గా ట్రీట్ చేస్తే. వీక్ ఇయర్ అని అంటే మనం ఇచ్చిన వీక్, ఆ డే ఉన్న వీక్ ఏ ఇయర్లో ఉంది అర్థమవుతుందా? మనం ఇచ్చిన డేటు ఉన్న వీక్ అది ఏ ఇయర్లో ఉంది, వీక్ ఇయర్. అలాగే మనకేముంటాయి? మంత్ నేమ్, డే నేమ్, మంత్ నేమ్, మంత్ నేమ్. సో మంత్ నేమ్ అనే ఫంక్షన్ టుడే, మంత్ నేమ్ షుడ్ గివ్ యూ మంత్ నేమ్ December 2018. బట్ ఇట్ విల్ నాట్. అన్న నెంబర్ ఫార్మాట్లో, మనీ ఫార్మాట్లో. Number. December 2018 మంత్ నేమ్. ఓకేనా? సో అలాగే కేపీఎస్ కదా, అందుకని ఇట్లా వస్తుంది. నువ్వు బ్యాక్ ఎండ్ లో యూస్ చేస్తే మనకు కరెక్ట్గా ఏదైతే రావాలో అదే ఫార్మాట్ లో వస్తుంది, జస్ట్ ఫార్మాటింగ్ డిఫరెంట్. సో మంత్ అయిపోయింది, మంత్ ఎండ్ అయిపోయింది, మంత్ నేమ్ అయిపోయింది, మంత్స్ నేమ్ అవసరం లేదు, మంత్స్ ఎండ్ అవసరం లేదు. డిఫరెంట్ అంటే మల్టిపుల్ మంత్స్ ఒకేసారి మంత్ స్టార్ట్ మంత్ ఎండ్ తెలుసుకోవాలన్నప్పుడు మంత్ స్టార్ట్ మంత్ ఎండ్ అనేది యూస్ చేస్తారు, బట్ అది యూస్ చేయండి మంత్. సో మంత్లో మొత్తం అయిపోయినాయి.
సో వీక్ అయిపోయింది. వీక్ డే చూద్దాం. వీకెండ్ అయిపోయింది. వీక్ నేమ్ వీక్. ఓకే, వీక్ డే ఒకటి, వీక్ నేమ్ ఒకటి చూడాలి అంతేనా? వీక్ డే ఆఫ్ టుడే ఫస్ట్ కదా. ఫస్ట్ అంటే మండే మండే 0 నుంచి అదే. సో అర్థమైందా? వీక్ డే అంటే 0 అంటే సండే. నెక్స్ట్ విలేజ్ వీక్ లో మనకి వీక్ నేమా? వీక్ నేమ్ ఆఫ్ టుడే. సో ఇప్పుడు ఏం రావాలి? టూ 2018లో 51 రావాలి. 51, but here it is coming 50. And that's not week name. Which is 50. So week name. ఫార్మాటింగ్ ఇష్యూస్ వస్తే కొన్నిసార్లు మనకి బ్యాక్ ఎండ్లో వరకు ట్రై చేసి వస్తాం. 15 hours. సో there should be some catch. వీక్ నేమ్ నేను చూసి చెప్పాలి. సో వీక్ నేమ్ రైట్ తీసుకుని వాడేసా సెర్చ్ చేయగలరు. సో క్వార్టర్ ఎండ్, క్వార్టర్ నేమ్ ఎన్నో తీసుకుంటే నెంబర్ వచ్చింది కదా. ఫార్మాట్ ఇచ్చి చూద్దాం. నంబర్ ఫార్మాట్ మేజర్ ఎక్స్ప్రెషన్ October to December 2018. ఓకేనా? సో ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. మనం 2 డేట్స్ ఇచ్చి దాని మధ్య ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ఇది వాడే కాదనమాట ఎక్కువ. అంటే అవి ఏజ్ క్యాలిక్యులేటర్ లెక్క అయిపోతాయి. అది ఏజ్ క్యాలిక్యులేటర్ లెక్క టైపా? అంటే సపోజ్ ఏజ్ ఉందనుకో, ఫస్ట్ ఏంటంటే టుడే తీసుకున్నాం. తర్వాత మన ఏజ్, వాడు ఎప్పుడు పుట్టాడు అంటే డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. సో సెమీకాలన్ తప్పు రాసి ఇట్లా ఇచ్చామనుకో, ఏజ్ 29 years. అర్థమవుతుందా? ఏజ్ ఆఫ్ లో ఫస్ట్ ఏమో డేటా ఎప్పటికెప్పుడు మధ్య క్యాలిక్యులేట్ చేయాలనేది ఇవాళ క్యాలిక్యులేట్ చేశాను. సెకండ్ ఏమో డేట్ ఆఫ్ బర్త్. సో ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనా? సో ఈ మనకున్న డేట్ అండ్ టైం ఫంక్షన్స్, దీనిలో ఇంకా కొన్ని వస్తాయి. అవి 2 డేట్స్ మధ్య ఇంకా అదే ఏజ్ క్వార్టర్ ఉంటుంది కదండి. ఫైనాన్షియల్ క్వార్టర్స్లో ఏంటంటే ఫైనాన్షియల్ క్వార్టర్స్ మధ్య డిఫరెన్స్. ఫైనాన్షియల్ క్వార్టర్స్ మధ్య అంటే ఈ ఒక డే ఒక క్వార్టర్లో ఉండి ఒక డే ఇంకో క్వార్టర్లో ఉందనుకో, రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే సపరేట్ క్వార్టర్స్ చూపిస్తుందా? చూపిస్తుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఒక డే కిందనే చూపిస్తుంది. ఈ డేట్ డిఫరెన్స్ చూపిస్తుంది. అంతే కదా? ఫైనాన్షియల్ క్వార్టర్ డిఫరెన్స్ అంటే ఈ క్వార్టర్లో ఉంది ఆ క్వార్టర్లో ఉందా డిఫరెన్స్ తీసినప్పుడు, ఈ క్వార్టర్లో ఉందా ఆ క్వార్టర్లో ఉందా అనేది నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. క్వార్టర్ నేమ్ తీసుకుంటే తెలిసిపోతుంది దేంట్లో ఉంది అనేది, ఏ క్వార్టర్లో ఉంది అనేది తెలిసిపోతుంది.
అలా కాకుండా నీకు ఆ రెండింటి మధ్య ఎన్ని క్వార్టర్స్ డిఫరెన్స్ ఉందో కావాలా నీకు? అలా కావాలంటే ఎలా చేస్తావు? నువ్వు జనరల్ చెప్పు, క్లిక్ సబ్జెక్ట్ లో కాదు నేను అడుగుతుంది, జనరల్ గా ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న క్వార్టర్ నెంబర్ ఎంత, పాత క్వార్టర్ ఎంత, క్వార్టర్ నెంబర్ ఎలా తెలుసుకుంటారు? 4 అదే ఇయర్ లో ఉంటాయి. అదే ఇయర్ లో అంటే 4 క్వార్టర్స్ కదా. మరి వేరే దానిలో ఉంది, వేరే దాంట్లో అంటే బై వీక్. క్వార్టర్ లో చేయలేవు. మరి ఎలా? నువ్వు చెప్పేది అసలు ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకు అని అంటే సపోజ్ 2017 లాస్ట్ క్వార్టర్ లో ఉంది. ఓకే, లాజిక్ గా చెప్పు నువ్వు. అన్న తెలుసు కదన్నా మనకి అది 4వ క్వార్టర్ కదన్నా, దాని తర్వాత ఇంకో 4 క్వార్టర్లు అని చెప్పు మాకు. ఓకే, ఇప్పుడు 2018 థర్డ్ క్వార్టర్ లో ఉన్నాం. డిఫరెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు? క్లిక్ సెన్స్ లో కాదు, మామూలుగా చెప్పు. క్యాలిక్యులేట్ చేయలేము. బట్ క్లిక్ సెన్స్ లో చేయొచ్చు. నేను ఎందుకు అడిగిన అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ నాకు పలానా క్వార్టర్ ఇయర్ కి ఈ క్వార్టర్ ఇయర్ కి డిఫరెన్స్ చూపించే, ఎంత డిఫరెన్స్ సేల్స్ అది ఉన్నాడు అనుకో, అప్పుడు ఆ క్వార్టర్ కి ఈ క్వార్టర్ కి మంచి డిఫరెన్స్ చూపించమని అంటే సేమ్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ అడుగుతాడు, అంతేగాని అప్పటి నుంచి ఇప్పుడు మైనస్ చేయమని అడగడు. సో ఇఫ్ యు ఆర్ ఇన్ థర్డ్ క్వార్టర్ ఆఫ్ 2018, యూ వాంట్ టు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ థర్డ్ క్వార్టర్ ఆఫ్ 2018 విత్ థర్డ్ క్వార్టర్ ఆఫ్ 2017. దట్ మేక్ సెన్స్. దానిలో సేల్స్ ఎంత ఉంది, దీనిలో సేల్స్ ఎంత ఉంది, ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి, ఇట్ విల్ మేక్ సెన్స్. అంతేగాని అప్పుడు ఇప్పుడు మొత్తం మైనస్ చేయటం అట్లా ఉండదు. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ దట్, అది కూడా మనం చేయొచ్చు క్లిక్ లో. ఓకే, అన్ని ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత మాస్టర్ క్యాలెండర్ అని ఒక కథ వస్తుంది, దాంట్లో చెప్తాను ఇవన్నీ. సో ఇప్పుడు నేను మీకు చెప్పింది మోస్ట్ ఆఫ్ ది డేట్ అండ్ టైం ఫంక్షన్స్ చెప్పాను. ఇంకా కొన్ని ఉంటాయి, ఇన్ ఇయర్ టు డేట్, ఇన్ వీక్ టు డేట్, ఇన్ మంత్ టు డేట్, ఇన్ క్వార్టర్ టు డేట్ అని. ఓకే, ఆ ఫంక్షన్స్ మాస్టర్ క్యాలెండర్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, సో ఇవి డేట్ అండ్ టైం ఫంక్షన్స్ వీ హ్యావ్ కవర్డ్ మ్యాక్సిమం. ఎన్ని ఉంటాయి? ఒక 20 చెప్పాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 చెప్పాం. ఓకే, సో ఇంకొక 4 5 వస్తాయి, అక్కడ వస్తాయి. ఓకే, 5 ఉన్నాయి, అది కనెక్ట్ ఉన్నాయి, చూస్తాను. ఇన్ మంత్, ఇన్ ఇయర్ ఒక 8 వస్తాయి అక్కడ. ఇన్ మంత్ టు డేటు, ఇన్ క్వార్టర్ టు డేటు, ఇది అక్కడ ఒక 8 10 వస్తాయి. దాని తర్వాత నేను మాస్టర్ క్యాలెండర్ చెప్పేటప్పుడు అవి కూడా ఇప్పుడే చెప్పొచ్చు, ఇప్పుడే చెప్తే మీకు అర్థం కాదు, గుర్తుండవు. సో మాస్టర్ క్యాలెండర్ అప్పుడు చెప్తాను. ఓకేనా? అర్థమైంది అందరికి వాళ్ళ డేట్ అండ్ టైం ఫంక్షన్స్? ఓకే అన్న. సో వీటి వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే స్వామి. షూర్ వీటి వరకు ప్రాక్టీస్ చేయండి, మిగతావి రేపు కంటిన్యూ చేద్దాం మనం. ఓకే, నగేష్ నువ్వు అక్కడే ఉండి మిగతా వాళ్ళని డిస్కనెక్ట్ అవ్వండి. అన్నా మెయిల్ చేస్తానని చేయలేదన్నా. ఏంటి మెయిల్ చేస్తున్నది? ఏంటి అదే పీపీటీ మెయిల్ చేయమని చెప్పా కన్నా ఒకసారి. పీపీటీయా? సరే అబ్బాయి, నన్ను అడగకపోయినా వేరే వాళ్ళ గ్రూప్ లో అందరి దగ్గర ఉంది అబ్బాయి, ఎవరు అడిగినా చేస్తారు. నీ దగ్గర కొంచెం అప్డేటెడ్ గా ఉంటది కన్నా. నా దగ్గర అప్డేట్ గా నేనేం చేంజెస్ చేయట్లేదు కదా. సరేలే, పంపిస్తాలే. సరే అన్న, బాయ్. నగేష్ చెప్పమ్మా. చెప్పు. ఓవర్వ్యూ వచ్చిందన్నావు మరి, ఎందుకు యూజ్ చేస్తుంటే ఓవర్వ్యూ రాకుండా ఎట్లా వస్తుంది నీకు? సో బేసిక్ గా గవర్నెన్స్ డాష్ బోర్డ్ అనేది ఏంటి అని అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు గవర్న్ ది ఎంటైర్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అర్థమవుతుందా? ఎంటైర్ ఎన్విరాన్మెంట్. నీకు ఇప్పుడు ఆ క్లిక్ సెన్స్ ఎన్విరాన్మెంట్ లో ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఎన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి, అన్ని స్ట్రీమ్స్ లో ఎన్ని అప్లికేషన్స్ పబ్లిష్ అయి ఉన్నాయి, ఎన్ని పబ్లిష్ అవ్వలేదు, ఎన్ని ప్రైవేట్ అప్లికేషన్స్, ఓకే, వాటితోటి పాటుగా ఎన్ని మాస్టర్ ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి, ఎన్ని మెజర్స్ ఉన్నాయి. సో దిస్ హోల్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ గవర్న్ యూజింగ్ గవర్నెన్స్ డాష్ బోర్డ్ అనమాట. అర్థమవుతుందా? సో ఇంకేం లేదు, ఎంటైర్ నువ్వు ఎన్విరాన్మెంట్ ని గవర్న్ చేయొచ్చు. ఇంకొకటి మేనేజ్ చేయటం అంటే గవర్న్ చేయటం. అదే ఇప్పుడు ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఎంతమంది యూజర్స్ ఉంటే ఒక్కొక్క ఏ అప్లికేషన్ ఎక్కువ మంది యూజర్స్ యాక్సెస్ చేసుకుంటున్నారు,
అర్థమైందా? దాని ఇది కూడా తెలుసుకోవచ్చు అనమాట. అంటే మోస్ట్ యూజ్డ్ అప్లికేషన్ ఏంటి, ఏది ఎక్కువ మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇలా ఆ ఎంటైర్ ఎన్విరాన్మెంట్ గురించి నువ్వు తెలుసుకోవడానికి యూజ్ చేసేదే క్లిక్ గవర్నెన్స్ డాష్ బోర్డ్. ఓకేనా? సో ఈ క్లిక్ సెన్స్ గవర్నెన్స్ డాష్ బోర్డ్ అనేది ఏంటి, అసలు ఇది ఎలా క్రియేట్ చేస్తామని అంటే, సో నీకు ఇప్పుడు ఈ డేటా అంతా రావాలి కదా, క్లిక్ సెన్స్ ఏపీఐస్ యూజ్ చేసి, అర్థమవుతుందా? క్లిక్ సెన్స్ ఏపీఐస్ యూజ్ చేసి ఇదంతా తీసుకుంటాం. ఏది అంటే నీ దానిలో ఎన్ని మాస్టర్ డైమెన్షన్స్ ఉన్నాయి, ఎన్ని మాస్టర్ మెజర్స్ ఉన్నాయి, అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మెటా డేటా అంటారు దాన్ని. నీ ఎన్విరాన్మెంట్ మెటా డేటా మొత్తాన్ని గ్యాదర్ చేస్తావు. గ్యాదర్ చేసిన తర్వాత నీ అప్లికేషన్ లాగ్స్ ఉంటాయి, స్క్రిప్ట్ రన్ అయ్యేటప్పుడు లాగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ లాగ్స్ కూడా లోడ్ చేస్తావు. లోడ్ చేసి వాటన్నిటిని ఏం చేస్తావు క్యూవిడీస్ గా కన్వర్ట్ చేస్తావు. సో ఈ క్యూవిడీస్ గా కన్వర్ట్ చేయడానికి నువ్వు యూజ్ చేసే అప్లికేషన్, మన క్లిక్ సెన్స్ అప్లికేషన్ ని మనం ఏమంటాం అంటే క్యూవిడి ఎక్స్ట్రాక్టర్ అని అంటాం. ఓకేనా? సో ఈ క్యూవిడి ఎక్స్ట్రాక్టర్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే ఆ క్లిక్ సెన్స్ ఏపీఐస్ నుంచి వచ్చిన మెటా డేటా టేబుల్స్ ని వాటితో పాటుగా మన లోడ్ స్క్రిప్ట్ ఉన్న లాగ్ ఫైల్స్ ని అన్నిటినీ క్యూవిడీస్ గా కన్వర్ట్ చేసుకొని, సో దాని తర్వాత గవర్నెన్స్ డాష్ బోర్డ్ అనేది మనం క్రియేట్ చేస్తాం ఆ క్యూవిడీస్ ని యూజ్ చేసుకొని. అర్థమైందా? నువ్వు ఇది చూస్తే, నువ్వు గూగుల్లో కూడా చూసినా కానీ నీకు వచ్చే ఫస్ట్ అదే. సో గవర్నెన్స్ డాష్ బోర్డ్ క్లిక్ సెన్స్ అని కొడితే, సో ప్రీవియస్ గవర్నెన్స్ డాష్ బోర్డ్ అనేది ఒక మనకి ఎక్స్టెన్షన్ అవైలబిలిటీలో ఉండేది. ఓకే, సో ఇక్కడ చూసే అనుకో, ఇది క్లిక్ గవర్నెన్స్ డాష్ బోర్డ్ అనమాట. సో దీనిలో మనకి ఏమున్నాయి, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, అప్లికేషన్స్ పబ్లిష్ చేసినవి ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రైవేట్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, డాక్యుమెంట్ ఓనర్స్ అంటే ఎంతమంది ఓనర్స్ ఉన్నారు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన వాళ్ళు, టోటల్ అప్లికేషన్ ఫైల్ సైజ్ ఎంత, స్ట్రీమ్ నేమ్ అనేది ఒక ఫిల్టరు, అప్లికేషన్ నేమ్ అనేది ఒక ఫిల్టరు, అప్లికేషన్ ఓనర్ బై యూజర్ నేమ్, అప్లికేషన్ యూజర్ ఎవరు, అప్లికేషన్ పబ్లిష్డా కాదా, అప్లికేషన్ బై ఓనర్. ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు, 6గురిలో ఇదేంది ఆర్టీజెడ్ అనేవాడు ఎక్కువ 32 అప్లికేషన్స్ ఓన్ చేసుకొని ఉన్నాడు. అప్లికేషన్ పబ్లిషింగ్ ట్రెండ్, ఎప్పుడు పబ్లిష్ చేశారు, ఏ రోజున ఎన్ని పబ్లిష్ చేశారు. ఇప్పుడు నువ్వు చూస్తే 7/1/2017 అనే రోజున 3 అప్లికేషన్లు పబ్లిష్ చేశారు. అప్లికేషన్ ఫైల్ సైజ్, ఒక అప్లికేషన్ ఫైల్ సైజ్ ఎంత, అర్థమవుతుందా? సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే ఇట్లా, ద గవర్నమెంట్ డాష్బోర్డ్ ఇస్ ద క్లిక్ సెన్స్ ఫైల్ డేటా ఎక్స్ట్రాక్టెడ్ త్రూ ది క్లిక్ సెన్స్ ఏపీఎస్. క్లిక్ సెన్స్ ఏపీఎస్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. We use the APIs to crawl through the ClickSense deployment and extract the metadata preparing the ClickSense repository elements. So ClickSense repository అనేది ఏం చేస్తుంది అని అంటే అది ఒక డేటాబేస్ అనమాట. ClickSense repository అనేది ఒక డేటాబేస్. మనం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఇంజిన్ గురించి, మన ఎన్విరాన్మెంట్ గురించి మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా ClickSense repositoryలో స్టోర్ అవుతాయి. ఓకేనా? సో ఈ ClickSense repositoryలో స్టోర్ అవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి కావాల్సిన డేటా, ఇప్పుడు గవర్నెన్స్ డాష్ బోర్డ్ బిల్డ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ClickSense రిపోజిటరీలో నుంచి ఈ మెటా డేటా మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో మెటా డేటా అంటే ఏముంటది, విజువలైజేషన్స్, మెజర్స్, డైమెన్షన్స్ ఏమున్నాయి, స్టోరీస్ ఏమున్నాయి, మాస్టర్ ఐటమ్స్ ఏమున్నాయి, ఇలా. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఏమొస్తుందంటే ClickSense రిపోజిటరీ నుంచి వస్తుంది. ఏపీఐస్ యూస్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. దాంతో పాటుగా డేటా ఈజ్ ప్రాసెస్డ్ బై యూజింగ్ అప్లికేషన్స్ లోడ్ స్క్రిప్ట్ లాగ్స్. సో లోడ్ స్క్రిప్ట్ లాగ్స్ ఉంటాయి కదా, ఆ లోడ్ స్క్రిప్ట్ లాగ్స్ ని మనం ఏం చేస్తామని అంటే వాటిని కూడా యాక్సెస్ చేసుకోవడం వల్ల మనకేం తెలుస్తుంది, సో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఆ టేబుల్స్ ఏమున్నాయి, ఆ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంటుంది. వన్స్ ద మెటా డేటా ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్, అప్పుడు మనం ఏం చేస్తాం, వీ రన్ ఏ క్యూబిడి జనరేటర్ టు ఎస్టాబ్లిష్ ద క్యూబిడి లేయర్. అంటే ఏంటి, ఈ టేబుల్స్ మొత్తాన్ని క్యూబిడీస్ లో కన్వర్ట్ చేయడానికి మనకి క్యూబిడి ఎక్స్ట్రాక్ట్ అనేది యూజ్ చేస్తాం. క్యూబిడి ఎక్స్ట్రాక్ట్ ఇస్ నథింగ్ బట్ వన్ ClickSense ఫైల్ వేర్ యూ విల్ క్రియేట్ దిస్ టేబుల్స్ యాస్ క్యూబిడీస్. సో ఈ క్యూబిడీస్ అనేది మనకి గవర్నెన్స్ డాష్ బోర్డ్ కి మనకి డేటా సోర్స్ అనమాట. సో ఇంకా యూజర్ రిక్వైర్మెంట్ ని బట్టి, అంటే మనం ఏమేమి గవర్న్ చేయాలనుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని
ఫ్రంట్ ఎండ్ విజువలైజేషన్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ఎందుకు? మనకి డేటా అనేది బ్యాక్ ఎండ్ క్యూబీడీస్ లో అవైలబుల్ గా ఉంది కాబట్టి. సో ఇది నీకు నువ్వు వాళ్ళకి చెప్పాల్సిన బ్యాక్గ్రౌండ్. సో జనరల్ గా ఎలా ఉంటది అని అంటే ఇలా ఉంటది అనమాట. సో నీకు మెటా డేటా కలెక్షన్ ఉంటుంది, లోడ్ స్క్రిప్ట్ పార్సింగ్ చేస్తావు, దాని తర్వాత ట్రిగ్గర్, టాస్క్లు, క్యూబీడీ జనరేషన్, డాష్ బోర్డు, దీని నుంచి కూడా ఫస్ట్ ఈ రెండింటి నుంచి డేటా వస్తుంది. మెటా డేటా నుంచి ఒకటి, లోడ్ స్క్రిప్ట్ నుంచి ఒకటి. ఈ రెండింటిని యూస్ చేసి మనం క్యూబీడీ జనరేట్ అనే క్లిక్ సెన్స్ అప్లికేషన్ యూస్ చేసి వాటిని క్యూబీడీస్ గా క్రియేట్ చేస్తాం. సో ఆ క్యూబీడీస్ మనం క్లిక్ గవర్నెన్స్ డాష్ బోర్డ్ లో యూస్ చేసుకుంటాం. అది. సో ఏమైనా డౌట్ ఉందా? ఫ్రంట్ ఎండ్ లో ఏం క్రియేట్ చేస్తామన్నానంటే రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చేస్తాం. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఫర్ గవర్నెన్స్ డాష్ బోర్డ్. అంటే గవర్నెన్స్ డాష్ బోర్డ్ అంటే ఇలాగే ఉండాలని ఎక్కడా లేదు. ఓకేనా? సో నీకు మెయిన్ అర్థమైంది కదా. గవర్నెన్స్ డాష్ బోర్డ్ మనం ఏం చేస్తాము అని అంటే, సో వీటన్నిటిని మనం మానిటర్, ఎంటైర్ ఎన్విరాన్మెంట్ ని మానిటర్ చేయడానికి మనం యూజ్ చేసేదే గవర్నెన్స్ డాష్ బోర్డ్. సో గవర్నెన్స్ డాష్ బోర్డ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్లిక్ సెన్స్ ఏపీఐస్ నుంచి మెటా డేటా ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి? ఎన్ని విజువలైజేషన్స్ ఉన్నాయి, ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి, ఎన్ని మెజర్స్ ఉన్నాయి, దాని తర్వాత ఎన్ని క్యూబీడీ ఫైల్స్ ఉన్నాయి. సో ఎంటైర్ మొత్తం మనకి తెలుస్తుంది. సో ఫీల్డ్ నేమ్స్, టేబుల్ నేమ్స్ మనకి తెలియాలంటే ఏం చేయాలనంటే, మన క్లిక్ సెన్స్ ఫైల్స్ లోడ్ చేసేటప్పుడు లాగ్ ఫైల్స్ జనరేట్ అవుతాయి. సో ఆ లాగ్ ఫైల్స్ కూడా నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటావు. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా ఈ ఓవర్ వ్యూ వాళ్ళకి చెప్పండి. అరే మొక్కలు కానీ బాగా ఇప్పుడు చెప్పింది అదేగా. ఎంటైర్ ఎన్విరాన్మెంట్ ని మానిటర్ చేయడానికి, ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఏంది ఓవర్ వ్యూ తెలుసుకోవడానికి, నీ ఎంటైర్ ఎన్విరాన్మెంట్ గురించి ఓవర్ వ్యూ తెలుసుకోవడానికి. నీకు నువ్వు మామూలుగా ఇప్పుడు ఒక యూజర్ ఉన్నారు, సపోజ్ శిరీష ఉందనుకో. శిరీష టెక్నికల్ పర్సన్ కాదు. ఓకే, మరి శిరీషకి తెలియాలి ఏంటి, ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఎంతమంది యూజర్స్ ఉన్నారు, దేన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. శిరీషకి తెలియాలంటే శిరీష క్యూఎంసీలోకి లాగిన్ అయ్యి, శిరీష ఇన్ ద సెన్స్ ఏదన్నా హై అండ్ యూజర్, వాళ్ళు క్యూఎంసీలోకి లాగిన్ అయ్యి అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం చూడరు కదా వాళ్ళు. సో వాళ్ళందరికీ ఈజీగా అర్థం కావడం కోసం ఏంటంటే నువ్వు ఆ మెటా డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి ఆ అప్లికేషన్ వాళ్ళకి యాక్సెస్ ఇస్తావు. అప్పుడు వాళ్ళ అప్లికేషన్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఈజీగా తెలిసిపోయింది కదా, ఓహో ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి మన ఎన్విరాన్మెంట్ లో, ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఈ రోజు పబ్లిష్ చేశారు, ఎన్ని క్యూబీడీస్ ఉన్నాయో అలా తెలిసింది కదా. సో అందుకోసం యూజ్ చేసేదే గవర్నెన్స్ డాష్ బోర్డ్. చెయ్యా అర్థం కాల. ఇంప్లిమెంట్ చేయాలి. మరి చెయ్యాలి. అదే ఇది అర్థమైంది కదా నువ్వు వాళ్ళకి చెప్పడానికి. అర్థం కాలేదా? సో ఇది చెప్పు వాళ్ళకి, సాయంత్రం చెప్పు. దాని తర్వాత వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ బట్టి మనం ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలని నేను చెప్తాను. ఓకేనా? రైట్ అయితే మరా సరే, సాయంత్రం నీ కాల్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ముందు ప్రశాంతంగా సాయంత్రం శిరీషతోటి మాట్లాడు. ఆహా సరే. సరే సరే నేను ఇంటి దగ్గర ఉన్నాలే, ఇప్పుడు వేరే క్లాస్ ఉంది, నేను సాయంత్రం మాట్లాడతాను నీతో. ఓకేనా? రైట్ అయితే మరి.